హలో ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ గా అభివృద్ధి చెందిన షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే 44 కి జస్ట్ 200 మీటర్స్ డిస్టెన్స్ లో హెచ్ఎండిఏ మరియు రేరా అప్రూవల్స్ తో ఎక్సలెంట్ గా అభివృద్ధి చేస్తున్న విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు ఫార్చ్యూన్ ఎవెన్యూ. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ వివరాలు చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 7 ఏకర్స్ లో స్ప్రెడ్ అయ్యి ఉంది. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ లగ్జరీ విల్లా ప్లాట్స్ 100. ఈ విల్లా ప్లాట్స్ 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి 600 స్క్వేర్ యార్డ్స్ దాకా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ డెవలప్మెంట్ వర్క్స్ అనేవి చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ వేస్తున్న రోడ్స్ అన్ని సిసి రోడ్స్. మెయిన్ రోడ్డు 40 ఫీట్ వైడ్, ఇంటర్నల్ రోడ్స్ 30 ఫీట్ వైడ్ ఉంటాయి. రోడ్స్ కి ఇరువైపులా ఫుట్ పాత్స్ విత్ కర్బింగ్ స్టోన్స్ ని ప్రొవైడ్ చేస్తారు. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విత్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. అలానే ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ని ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ లో ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి బ్యూటిఫుల్ పార్క్స్ ని కూడా డెవలప్ చేస్తున్నారు. ఈ పార్క్స్ లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా మరియు సీటింగ్ స్పేసెస్ ని ఏర్పాటు చేస్తారు. ఇలా డెవలప్ చేసే పార్క్స్ 3396 స్క్వేర్ యార్డ్స్ సైజ్ లో ఉంటాయి. అలానే అవుట్ సైడ్ ఎమ్యూనిటీస్ లో బ్యాడ్మింటన్ కోర్ట్ మరియు బాక్స్ క్రికెట్ ని ప్రొవైడ్ చేస్తారు. ఇంకా డ్రైనేజీ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉంటుంది. ఎంటైర్ ప్రాజెక్ట్ కి వెల్ డిజైన్డ్ కాంపౌండ్ వాల్ ని ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం 100% వాస్తు ప్రకారం ఉంది. ఈ ప్రాజెక్ట్ లో విల్లా ప్లాట్స్ ని పర్చేజ్ చేసిన క్లయింట్స్ లో ఒకరు హౌస్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు. సో ఇన్ని రకాల లగ్జరియస్ ఎమ్యూనిటీస్ తో బ్యూటిఫుల్ గా డెవలప్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఉంది. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది మన ఫార్చ్యూన్ ఎవెన్యూ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఇటుపక్క మీరు వైట్ కలర్ లో చూస్తున్నది హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే 44. ఇదంతా షాద్నగర్ ఏరియా. సో మనం ఈ బెంగళూరు హైవే మీద ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఒక సర్వీస్ రోడ్డు ఉంటుంది. ఈ సర్వీస్ రోడ్డు వాడుకొని మనం ఈ బెంగళూరు హైవే దగ్గర నుంచి జస్ట్ 200 మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న మన ప్రాజెక్ట్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు కొంచెం లాంగ్ లో చూస్తే ఇక్కడ ఉన్నది షాద్నగర్ రైల్వే స్టేషన్. ఇది షాద్నగర్ ఏరియా. అలానే ఇటుపక్క ఉన్నది షాద్నగర్ నుంచి చేవెళ్ల వెళ్లే రోడ్. ఇప్పుడు లొకేషన్ హైలైట్స్ చూస్తే ఈ బెంగళూరు హైవేని 6 లైన్ హైవే లాగా వైడ్ చేస్తున్నారు. ఈ వైండింగ్ కి సంబంధించిన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. అలానే ఇక్కడ ఉన్న షాద్నగర్ రైల్వే స్టేషన్ ని కూడా మెట్రో స్టేషన్ లాగా ప్రతిపాదించారు. సో ఇప్పుడు మనం షాద్నగర్ లో ఉన్న స్కూల్స్ చూస్తే ఇక్కడ ఢిల్లీ వరల్డ్ స్కూల్, ఇక్కడ ద మాస్టర్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇక్కడ శ్రీ చైతన్య టెక్నో స్కూల్, ఇక్కడ విజ్ఞాన్ జూనియర్ కాలేజ్, ఈ లొకేషన్ లో మేధా ఇంటర్నేషనల్ స్కూల్, ఇక్కడ వివేకానంద కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నాయి. ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ లో ఎవరైనా విల్లాని నిర్మించుకుంటే వాళ్ళ కిడ్స్ 5 to 10 మినిట్స్ లో కాలేజెస్ అండ్ స్కూల్స్ కి రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రాజెక్ట్ కి దగ్గరలో ఉన్న వర్క్ లొకేషన్స్ చూస్తే షాద్నగర్ లో ఉన్న బిజినెస్ మరియు ఆఫీస్ స్పేసెస్ కాకుండా మన ప్రాజెక్ట్ కి చాలా దగ్గరలో ఇక్కడ మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. ఈ మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియాకి వెళ్లే రోడ్ మన ప్రాజెక్ట్ ముందు నుంచే వెళ్తుంది. ఇది ప్రస్తుతానికి 60 ఫీట్ రోడ్. ఈ మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియాలోనే చాలా పెద్ద కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, నాట్కో ఫార్మా లిమిటెడ్, పోకర్నా ఇంజనీర్డ్ స్టోన్ లిమిటెడ్ ఉన్నాయి. అలానే మనం ఇంకొంచెం ముందుకు వెళ్లి చూస్తే ఇక్కడ పిఎన్జి ఫ్యాక్టరీ ఉంది. ఇదే నిర్మాణ దశలో ఉన్న మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్. ఈ డేటా సెంటర్ మొత్తం 22 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. దీనికి బ్యాక్ సైడ్ లోనే నాట్కో ఫార్మా, పోకర్నా ఇంజనీరింగ్ లిమిటెడ్ కూడా ఉన్నాయి. ఇంకా ఈ షాద్నగర్ చేవెళ్ల రోడ్ లో చూస్తే ఈ షాద్నగర్ నుంచి 5 to 10 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో ఎల్కట్టా అనే ఏరియాలో ఆదాని కనెక్ట్స్ డేటా సెంటర్ ఉంది. ఇంకా ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇటుపక్క ఉన్నది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ నెంబర్ 16. దీనిని శంషాబాద్ ఎగ్జిట్ అని అంటారు. ఇక్కడ నుంచి మన ఫార్చ్యూన్ ఎవెన్యూ ప్రాజెక్ట్ దగ్గరికి 20 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. సో ఈ ఎగ్జిట్ 16 దగ్గర కిందకి దిగితే ఫస్ట్ వచ్చే ఏరియా ముచ్చింతల్. ఈ ముచ్చింతల్ దగ్గరే ఇక్కడ జిమ్స్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్, దానికి పక్కనే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉన్నాయి. ఇదే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఇక్కడే జియర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ ఉంది. ఇది మొత్తం 34 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. దీనిని 2022 లో ఇనాగ్రేట్ చేశారు. ఈ ముచ్చింతల్ దాటి 10 మినిట్స్ డ్రైవ్ చేస్తే ఇక్కడ చేగూరు రోడ్డు వస్తుంది. ఈ చేగూరు రోడ్ లో ముందుకు వెళ్తే ఇక్కడ కన్హా శాంతివనం ఉంది. ఇదే కన్హా శాంతివనం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్పిరిచువల్ సెంటర్. ఇక్కడ మెడిటేషన్ సెంటర్ ఉంటుంది. అలానే స్పిరిచువల్ ట్రైనింగ్ ఇస్తారు. ఈ చేగూరు రోడ్డు దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా కొత్తూర్. ఈ కొత్తూరు దగ్గర నుంచి నేషనల్ హైవే 44 లోకి అలానే షాద్నగర్ లోకి వెళ్ళడానికి 2 రోడ్లు ఉంటాయి. ఈ షాద్నగర్ లోకి వెళ్లే రోడ్డు కూడా 100 ఫీట్ రోడ్. ఈ రోడ్ లోకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ లో ఇక్కడ సింబియాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉంది. ఇదే సింబియాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఇది మల్టీ క్యాంపస్ ఫెసిలిటీ. అంటే బిజినెస్ మేనేజ్మెంట్, లా స్కూల్, మేనేజ్మెంట్ స్టడీస్ లాంటి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. అలానే ఇక్కడ మీరు ఎల్లో కలర్ లో చూస్తున్నది
అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్. మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఈ రీజనల్ రింగ్ రోడ్ కి 10 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. సో మన ప్రాజెక్ట్ ఈ అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ కి లోపలే, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి జస్ట్ 20 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో ఈ షాద్ నగర్ టౌన్ కి పక్కనే ఎక్సలెంట్ లొకేషన్ లో ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.